చాడ్విక్ అన్నాడు, తమకి సమిష్టి జ్ఞానం మెరుపు వలె వచ్చినని పాశ్చాత్యులు కొందరు అంటున్నారు. వారి అనుభవ సారమేమిటి? కొంతమంది మా దేశం వాళ్ళు అంటున్నారండి, వాళ్ళకట అనుభవ జ్ఞానం ఒక మెరుపు మెరిసినట్లుగా వచ్చిందట. ఏంటంటారు అలా అంటారు? అలా మెరుపు మెరిసినట్టు వస్తుందా అనుభవ జ్ఞానం అని అడిగారు. అంటే మహర్షులు అన్నారు, మెరుపు వలే కదా వచ్చింది, మెరుపు వలే వచ్చిన జ్ఞానం మెరుపు వలేనే పోతుంది. అది ఉంటే ఆది ఉంటే అంతం ఉండదు అంటున్నావుగా, వచ్చిందంటే వెళ్ళదు, మరి పోతుంది. మెరుపు ఎంతసేపు ఉంటుంది? అంతసేపు ఉంటే అనుభవం కూడా అంతే ఉంటుంది. ఎప్పుడు నిలిచి ఉన్న జ్ఞానం అనుభవంలోకి వస్తే అది కదా శాశ్వతం అవుతుంది. చైతన్యము ఎప్పుడు మనతోనే ఉంది. అది ఎలాగంటే నేనున్నాను అని ప్రతివాడు అనుకుంటున్నాడు కదా, అదే ఆ చైతన్యం అంటే. చైతన్యం వల్లనే నేనున్నాను అన్నదే చైతన్యం. విడిచెప్పుడు ఎవరున్నారు? లేరు కదా, లేరు. తన ఉనికిని తాను ఎవడన్నా శంకిస్తాడా? నేనున్నానా లేనా అని ఎవడు అనుకోడు కదా, ఎందుకంటే తాను ఉండడం సహజం. అంతే. తానున్నానని తన్ను తెలుసుకోవడానికి ఎవ్వరి అవసరము లేకుండా ఉండగలిగిన చైతన్య స్వరూపుడైన వాడు. కానివాడు ఎవడున్నాడు? అందరూ అదే, ఎవరు లేరు. దానిని ఎరుగనిది గాఢ నిద్రలో ఉన్నవాడు ఒక్కడే. ఒక్క నిద్రలో ఉన్నవాడే దాన్ని ఎరగడు. నిద్రలో ఉన్నప్పుడు నేను ఉన్నాను కూడా తెలియదుగా, తెలియదు. గాఢ నిద్రలో ఉన్నవాడు ఒక్కడే దాన్ని ఎరుగడు. మేలుకున్నప్పుడు వానికి అది తెలిసి ఉన్నట్లే తోస్తుంది. మెలకు వచ్చాక నాకు తెలుసు అంటాడు. రెండు అవస్థల్లోనూ వ్యక్తి అతడి నిద్రలో ఉన్నవాడు వాడే, మెలకువలో ఉన్నవాడు వాడే. కానీ నిద్రలో ఉన్నప్పుడు వాడికి తెలియదు, నేనున్నానని తెలియదు. మెలకువలో ఉన్నప్పుడు నేనున్నానని తెలుస్తుంది. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తోంది. రెండు అవస్థల్లోనూ తెలిసి తెలియక ఉన్నవాడు వాడే. అవును. వాడిలో ఏం మార్పు లేదు. నిద్రలో వాడు తన దేహాన్ని ఎరుగడు, అంటే వాడికి దేహస్మృతి లేదన్నమాట. మేల్కొని తన దేహాన్ని గుర్తిస్తాడు, అప్పుడు దేహభావన వచ్చిందన్నమాట. భేదము జ్ఞానంలో మార్పు వల్ల కాదు, దేహస్మృతి తలచూపినందువల్ల. నీ స్ఫురణలో నీ జ్ఞానంలో మార్పు లేదు, మార్పు నీ జ్ఞానంలో కాదు. దేహస్మృతి తల చూపింది కాబట్టి. దేహస్మృతి తల చూపినప్పుడే నేనున్నాను అని అంటాడు. అవునవును, నిద్రట్లా తెలియట్లేదు కాబట్టి అన్నా అనకపోయినా ఉన్నాడు. కాబట్టి దేహస్మృతి, నిద్రలో వాడికి దేహస్మృతి లేదు. మేలుకొని తన దేహాన్ని గుర్తిస్తాడు. రెండవస్థలో ఉన్నవాడు ఒక్కడే, వాడికి మార్పు. నిద్రలో వాడు తన దేహాన్ని ఎరుగడు, అంటే వాడికి దేహస్మృతి లేదు మాట నిద్రలో. ఎందుకు? గాఢ నిద్రలో ఉన్నవాడు ఒక్కడే, మెలకువలో ఉన్నవాడు కూడా వాడే. వాడప్పుడు దాన్ని ఎరుగడు. మేలుకున్నప్పుడు వాడికి అది తెలుస్తుంది. తెలుస్తుంది కదా, మేలుకున్నాక తెలుస్తుంది. నిద్రలో ఏమీ లేదు, సుఖంగా ఉన్నాను అని మేల్కున్నాక చెప్తాడు. తోస్తుంది. అయితే రెండు అవస్థల్లోనూ వ్యక్తి ఒక్కడే, వాడిలో ఏ మార్పు లేదు. నిద్రలో వాడు తన దేహాన్ని ఎరుగడు, అంటే నేను వానికి దేహ స్మృతి లేదన్నమాట. మేల్కొని తన దేహాన్ని గుర్తిస్తాడు. మేల్కున్నాక ముందు దేహాన్ని గుర్తిస్తాడు, అప్పుడు దేహ భావన వచ్చేసింది. భేదము జ్ఞానంలో మార్పు వల్ల కాదు, దేహస్మృతి తల చూపింది కాబట్టి భేదం కనిపిస్తోంది.
దేహము దేహ భావన రెండు ఒకే మారు దేహము తెలియబడిన తోటే దేహం నేనన్న భావన వచ్చేస్తుంది. ఒక్క మారే కలుగుతాయి, ఒక్క మారే ఉడుగుతాయి. సారాంశం ఏంటంటే నిద్రలో అవధులు లేవు. నేను ఈ దేహమంతా మాత్రమే, దీనికంటే మిగిలిందేది నేను కాదు, అవన్నీ వేరే వేరే అన్న అవధి మెలకువలో ఉంది మనకి. అవును, నిద్రలో ఏ అవధి లేదు. దేహము నేననే పరిధి లేదు అక్కడ, అది మెలకువలో ఉంది. ఆ అవధులే నీకు బంధాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిమితమైన దేహమే నేననుకున్న భావనే అవధిగా ఉండడం చేత మిగతావన్నీ కూడా వేరు వేరున భావాలు కలుగుతున్నాయి, అవి బంధాలు కలిగిస్తున్నాయి. నిద్రలో దేహం అన్న పరిధే లేదు, అవధే లేదు కదా. అవధి లేదు, ఇతరమైన ఉన్నాయి, అవి వేరు అన్న భావన కూడా లేదు. అప్పుడు పరిమితి లేని వాడవే అపరిమితుడుగా ఉన్నావు. అర్థమైందా అపరిమితత్వము? నిద్రలో మొద్దుగా ఉన్నావా ఇంకాను? లేదు లేదు, అది సంగతి. అందుచేత ఈ అవధిలే మనకి బంధాలు. దేహం నేను అన్న తలంపే ఇందులో ఉన్న మహాదోషం. ఈ మిథ్య, ఈ నేను పారద్రోలాలయ్యా. మిథ్య, ఈ నేను దేహాన్నన్న భావన వదిలేయాలి. నిజమైన నేను ఎప్పుడూ ఉంది. నేను దేహాన్ని అనకుండానే ఉంది నిజమైన నేను. ఎప్పుడూ ఉన్నదేదో అదే నిజమైన నేను. అది ఎక్కడో ఎప్పుడో కాదు, ఇప్పుడు ఇక్కడే ఉంది. అది కొత్తగా కనబడి అంతట్లోనే మాయమైపోయేది కాదు. మెరుపులాగా చక్కని వచ్చి చిక్కని వెళ్ళిపోయేది కాదు. ఉన్న వస్తువు శాశ్వతంగా స్థిరంగా ఉండాలి. ఇంతలో కొత్తగా వచ్చి అంతలోనే పోతుంది మరి. కాబట్టి గాఢ నిద్రను మెలకువతో పోల్చి చూడు. గాఢ నిద్రని మెలకువతో పోల్చి చూడు. ఒక అవస్థలోనేమో దేహం ఉంది, అవునా? అవస్థలోనేమో దేహము తోచదు. దేహము తోచని స్థితి గాఢ నిద్ర, దేహము తోచే స్థితి మెలకువ. కాబట్టి అది నశించేదే, తోచేది నశించేదే. కాబట్టి నేనున్నాను అనేటువంటి నీ అనుభవం దేహానికి, దేహం రాకపూర్వమే ఉంది కదా. ఉందా లేదా? ఉంది. దేహం పోయిన తర్వాత కూడా మిగిలే ఉంది. నిజానికి నేనున్నాను అనుకోని వాడే లేడు అసలు. మిథ్య అయిన దేహాత్మ బుద్ధి ఇన్ని అరిష్టాలకి మూలం. అంటే ఎప్పుడు నేనున్నానన్న సద్వస్తువు ఉండే ఉంది. ఈ మిథ్య అయిన దేహం నేనన్న భావనే ఈ అరిష్టాలకన్నిటికీ మూలం. ఈ ఒక్క భావన వదిలేయి. కాబట్టి ఈ మిథ్యా జ్ఞానం తొలగాలి. నేను కాని దానిని నేననుకునే మిథ్యా జ్ఞానం తొలగాలి. అదే ఆత్మానుభవం అంటే. ఈ శ్రవణం వల్ల, దీన్ని మళ్ళీ ఆసక్తితో కూడిన మననం వల్ల నువ్వు ఏది కాదో, నువ్వేదో నీకు తెలియజేసిన గురువాక్యం మీద నువ్వు నమ్మకాన్ని పెట్టి దాని మీదే నీ దృష్టిని నిష్టగా ఉంచడం వల్ల ఈ దేహాత్మ భావన వదిలిపోతుంది. అప్పుడు ఉన్నది ఆత్మానుభవమే. ఆ అనుభవం సరికొత్తగా సంపాదించవలసింది కాదు. ఇది ఓ కొత్త విద్య కాదు. వంచడానికై కప్పిన ముసుగును తొలగించుకోవడమే చేయవలసిన పని. ఇప్పుడు ఈ ముసుగు వేసుకున్న ఈ ముసుగు నేననుకుంటున్నాను, దీన్ని తొలగించుకోవడమే పని. ముసుగు నేనే అవుతానా? ఒక మహమ్మదీల అమ్మాయి బుర్కా వేసుకుంటుంది, అవునా? లోపల మనిషి కనిపించదు, కానీ కన్నాల ద్వారా కళ్ళతో ఆవిడ చూస్తూ ఉంటుంది లోకాన్ని. ఆవిడ ఎవరని నువ్వు గుర్తిస్తావు? ఎప్పుడు గుర్తిస్తావు? బుర్కా తీసేస్తే గుర్తిస్తావు, అవునా? అది దేహము నేను అన్న బురకా వేసుకోవడం వల్ల నీకు
ఆ దేహంలో నుంచే చూడడం అలవాటైపోయింది. ఈ దేహాన్ని ఏమైనా బురకా తీసేయి, ఇప్పుడు దేహం ఆ బురకా వేసుకున్న ఆవిడ ఎదురుగుండా ఉన్నవే చూస్తుంది. అది చిన్నదేదో వేసుకుంటుంది కదా నాలుకన్నాళ్ళది, దానికి పక్క పక్కలు కనపడవు కదా. ఈ దేహం నేను అన్న బురకా చేత పరిమితిగా ఉన్నదే నువ్వు తెలుసుకుంటున్నావు. ఆ బురకా తీసేసామనుకో నువ్వు అపరిమితుడివి. ఈ దేహాన్ని ఒక బురకా అనుకోవే, నువ్వు దీనిలో ఉన్న చైతన్యానివి, ప్రకాశానివి అనుకో, నువ్వు దీపానివి అనుకో, దాని మీద బోర్లించిన కుండ లాంటిది దేహం అనుకో. ఆ కుండకున్న కన్నాల ద్వారా చూస్తున్నావు, అవునా? ఆ కుండ ఎంత పరిమితి ఉందో అంతే నువ్వు ఉన్నట్టు దానికున్న ఇంద్రియాలనే కన్నాల ద్వారా కనపడే ఆ అల్ప స్వల్ప దృశ్యము ఏదో అది సత్యం అన్నట్టు చూస్తున్నావు. ఇప్పుడు ఈ కుండ తీసేయి, కణాలతో సహా ఉన్న కుండ, అప్పుడు దీపం ప్రకాశిస్తుంది, అవునా? అక్కడ మనం పెట్టిన దీపము ఇక్కడ నిజమైన స్వయం దీపం. అది ఆ దీపంలో ఇక పరిమితులు కన్నాల ద్వారా వచ్చే వెలుగులు లేవుగా, లేవు. ఆ వెలుగు విస్తరించి వ్యాపిస్తుంది, అవునా? అదిగో ఈ ముసుగు తీసేయి, ఈ మిథ్యాజ్ఞానం తొలగాలి, ఇది ఆత్మానుభవం. కాబట్టి ఈ వంచడానికి కప్పుకున్న ఈ ముసుగు వెడలించుకుంటే చాలు. నేను ఇది కాదు, దీనిలో వెలుగుతున్నటువంటి స్వయం ప్రకాశ స్వరూపాన్ని, నా ప్రకాశంలోని దేహేంద్రియ మనోబుద్ధులు వెలిగింపబడి ఇంద్రియాల ద్వారా నా ప్రకాశమే వెలువడి ఏ భావనతో చూస్తే అలాగ నాకు దృశ్యం కనిపిస్తుంది. ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే వాడికి లోకం అలా కనిపించినట్లు ఏ భావాలతో అంతఃకరణలోనే ఆ భావాలకు అనుగుణంగా ఇంద్రియాల ద్వారా లోకం తెలియబడుతోంది. కానీ ఇవన్నీ తెలియబడడానికి నేను స్వయం జ్యోతినై ఉన్నాను. అని ఈ దేహమన్న ముసుగు తొలగించుకు చూడు, అంటే అంతకంటే చేయవలసింది ఏమీ లేదు. అంటే చాడ్విక్ అన్నాడు, అదే భగవాన్, నా ప్రయత్నం కూడా ఈ దేహాన్ని వదిలించుకుందామనే నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. భగవాన్ అంటున్నారు, వస్త్రాలను అయితే వదిలేసి ఒంటిగా స్వేచ్ఛగా ఉండొచ్చు, కట్టుకున్న చొక్కాలు, ఈ బురకాలు, ఈ దుబ్బాలు ఇవన్నీ వదిలేసి నగ్నంగా ఒంటిగా ఉండొచ్చు. వస్త్రాలైతేను ఆత్మ నిశ్చయము కదా, ఆత్మ ఒక చోట పరిమితంగా ఉన్నది కాదు కదా, దేహ మాత్రానికే పరిమితమై లేదు. మరి అవును, దేహాన్ని వదులుకోవడం ఎలాగ? మరి చొక్కానిగా తీసి చిలక్కోకి తగిలించావు తప్ప దేహం అనే దాన్ని ఎలా తగిలిస్తావు? తీసేయి అన్నాను కదా ఇందాక. ఎక్కడ తీసేస్తావు? దాన్ని ఎక్కడ వదలగలవయ్యా? అది ఎక్కడ ఉన్నా వాడి దేహం పోక తప్పదు. ఎక్కడ ఉన్నా దేహం, వాని దేహం వాడు ఎక్కడుంటే అక్కడికల్లా దేహం వెళుతూనే ఉంటుంది. అవునా? అప్పుడు చాడ్విక్ నవ్వుకున్నాడు భగవాన్ చెప్పిన పద్ధతికి. అప్పుడు భగవాన్ అంటున్నారు, పరమసత్యం అతి సరళంగా ఉందయ్యా, మొట్టమొదటి స్థితిని మించి ఇంకేమీ లేదు. నువ్వు ఉన్నావు చూడు, దాని మించి ఏదీ లేదు. ఇంకా చెప్పవలసింది కూడా ఇంతే, ఇంకేం చెప్పను అన్నారు భగవాన్. అయితే వింత ఏమిటంటే, ఇంత సరళంగా సత్యం చెప్పడానికై ఎన్ని మతాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని విధానాలు, ఎన్ని వాద వివాదాలు. ఇది సిగ్గుచేటు కాదు? నేనున్నాను అని నీకు తెలియడానికి ఇన్ని మతాల, ఇన్ని సిద్ధాంతాల, ఇన్ని వాదాల, అబ్బా సిగ్గు వేయడం లేదు అన్నాడు భగవాన్. అవునా? వేదాలు, అన్ని మతాలు, అన్ని శాస్త్రాలు చెప్తుంది నువ్వు ఉన్నావు, నువ్వు ఉండడమే సత్యం.
నువ్వు నీ చేత తెలియబడే దేహానివి కావు, దేహంతో పాటు లోకాన్ని కూడా వెలిగిస్తున్న ప్రకాశానివి. ఇన్ని మతాలు అదే చెప్తున్నాయి. నువ్వు చూసుకుంటే నీ అనుభవంలో నేను ఉన్నానని నాకు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరి అవసరమూ లేకుండా నాకు నేనే ఉన్నానని నీకు తెలుస్తుంది. ఇంత మట్టికి తెలిస్తే చాలు. దానిని ఇంత సరళంగా ఉన్న నీ స్వరూపపు అనుభవంతో ఉన్న దాన్ని చెప్పడానికి ఎన్ని మతాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని విధానాలు, ఎన్ని వాద వివాదాలు. ఇది సిగ్గుచేటు కాదు అన్నారు భగవాన్. చార్విక్ అన్నారు, అవును భగవాన్, ప్రజలు సరళంగా చెప్పిన దాన్ని పట్టించుకోరు. వారికి ఎంత క్లిష్టంగా ఉంటే అంత గొప్పది అనుకుంటారు, అంత కష్టపడితే అంత గొప్పది అనుకుంటారు. తేలికగా అందితే దానికి విలువనివ్వరు ప్రజలు అన్నారు భగవాన్, అన్నాడు చార్విక్. అవును, వారు కోరేవన్నీ సందిగ్ధాలు, విపులాలు, ఆకర్షణీయాలు, రకరకాలుగా వింతలుగా చెప్తూ ఉండాలి. అందుకే మరి ఇన్ని మతాలు పుట్టుకొచ్చాయి. ప్రతి ఒక్కటి క్లిష్టమే. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప, ఎంతో సాధన చేస్తే తప్ప, ఎన్నో జన్మలు గడిస్తే తప్ప నేనున్నానని నాకు తెలియదుట. అంత కష్టతరం అయిపోతుంటాయి ఆ సాధనలు. ప్రతి మత సిద్ధాంతానికి అనుయాయులు, ప్రత్యయాలు, ఏ మతంలోనైనా సరే సిద్ధాంతానికి కదా అనుయాయులు అంటే గురువులు శిష్యులు రకరకాలుగా ప్రసిద్ధులు. మీరు చెప్పేది తప్పనేవాళ్ళు, నేను చెప్పేది గొప్ప అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొల్లలుగా కనిపిస్తున్నారు. ఉదాహరణకు చూడు, ఒక సామాన్య క్రైస్తవుడు దైవము అంబరాన ఎక్కడో అతి దూరాన అసహాయంగా తాను అందుకోలేని తావుల్లో ఉన్నాడు అనుకుంటాడు. అలా అనుకుంటే గానీ వాడికి తృప్తి ఉండదు. ఒక సామాన్యుడైన క్రైస్తవుడు దేవుడంటే ఆకాశానికి అవతల ఎక్కడో స్వర్గలోకంలో అతి దూరంగా, దాన్ని నేను అందుకోలేనంత దూరంగా ఉన్నాడు. ఆ భగవంతుడు నేను ఎప్పుడు చేరుకోవాలి, ఎలా చేరుకోగలను? ఎక్కడో ఆకాశానికి అవతల ఉన్న స్వర్గలోకంలో, స్వర్గ రాజ్యంలో ఆయన వెలుగొందుతున్నాడు. అతడు నేను అందుకోవాలి అనుకుంటూ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటూ తృప్తి పడతాడు. అలా అనుకుంటేనే వాడికి తృప్తి. ఆ దైవాన్ని ఒక్క క్రీస్తుకే తెలుసు ఆ దైవం అంటే ఏంటో. అతడికి దారి చూపగలవాడు క్రీస్తే, వేరు కాదు. కనుక క్రీస్తును పూజించు, క్రీస్తు చేత రక్షింపబడు, అది వాడి ద్వారని. అటువంటి దివ్య దైవాన్ని క్రీస్తు అన్న ఆయన ఒక్కడికే తెలుసు. అతడు అక్కడికి నీకు దారి చూపిస్తాడు. అలా దారి చూపించేవాడు క్రీస్తు ఒక్కడేను, ఇంకా ఎవ్వరూ దారి చూపించలేరు. కనుక ఆ క్రీస్తునే పూజిస్తూ ఉంటూ ఆ క్రీస్తు చేతనే రక్షింపబడుతూ ఉండు అంటాడు. అతడి ధోరణి అది. ఆ సరళత్వం, స్వర్గరాజ్యం ఉన్నది నీలోనేనాయనా అన్నది జ్ఞప్తి చేస్తే అతడికి ఆ స్వర్గరాజ్యం ఎక్కడో దూరంగా లేదురా. నువ్వు పొందాలనుకున్న దానిని క్రీస్తుని పూజిస్తే తప్ప, క్రీస్తు నీకు దారి చూపిస్తే తప్ప, ఆయన నడిపిస్తే తప్ప నువ్వు వెళ్ళలేననుకుంటున్నావు చూడు, ఆ స్వర్గరాజ్యం నీలోనే ఉంది అన్నది కనుక అతడు జ్ఞప్తి చేస్తే వాడికి ఏమాత్రము సంతృష్టి ఉండదు. ఆ సంతుష్టుడు అయిపోతాడు. ఈ వాక్యాలకు దూర అన్వయాలు, కృష్ణార్థాలు వల్లిస్తాడు. దూరంగా ఎక్కడో ఉన్నట్లు ఇంత కష్టపడాలి, అంత కష్టపడాలి, ఉట్టుట్టికే నా లోపల ఎక్కడున్నాడు, అలా వెళితే గాని నాకు దొరకడు అంటాడు. సరళము అనావృతము అయిన సత్యం పరిణిత బుద్ధులే గ్రహించగలరు తప్ప అపరిణిత బుద్ధులకి అర్థం కాదు అన్నారు భగవాన్. అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు చార్విక్ ఎందుకో భయం కలిగిందన్నాడు. భగవాన్, ధ్యానం చేస్తున్నాను, ఏకాగ్రంగా నేను మీద ధ్యాస పెట్టి ఆ ధ్యాసలోనే నిగుర్చుకొని ఉన్నాను, అప్పుడు ఎందుకో భయం కలిగింది భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఆ భయం ఎవరికి కలిగింది? ఇదిగో దేహాత్మ బుద్ధే ఆ భయానికి కారణం. భిన్న భావన పలుమార్లు అనుభూతమవుతూ ఉంటే
భిన్నభావం రెండోది, నేను చాడ్విక్ నేత నేను వాణినన్న భావన మాటి మాటికి అనుభవంలోకి వస్తూ ఉంటే అది పరిచితమై భయం తీరిపోతుంది. ఈ భిన్న భావన పలుమార్లు అనుభూతం అవుతూ ఉంటే మాటి మాటికి ఆ రెండోది రావడం, భయం వేస్తూ ఉండడం, మళ్ళీ ఏకమై ఉంటూ ఉండడం, ఇలా కొంతకాలం ఉండేసరికి పరిచితం అయిపోయి భయం పోతుంది. అది అలా కలుగుతూ ఉంటుంది. కానీ నేను అలాగే ఉన్నాను. ముందు భయపడ్డావు, అయినా మళ్ళీ మళ్ళీ స్వరూప చింతనే చేస్తూ ఉన్నావు అనుకో, ఈ భిన్నభావం మళ్ళీ మళ్ళీ వస్తూ వస్తూ ఉంటే అది వస్తూ ఉండడాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉంటావు కాబట్టి భయం పోతుంది. ఇది ఊరికి ఇలా ఇలా వస్తూ ఉంటుంది అంతే, దానికి భయపడక్కర్లా మనం. అవునా? అప్పుడు భయం పోతుంది. అది పరిచితం అయిపోయింది. అది అలా వస్తూ ఉండడం, భయపెట్టడం, మొట్టమొదటి భయపడి ఉలికి పడిపోతూ ఉంటావు. సమానం వచ్చేదానికి ఏం భయపడతావు? మాకు ఏటేటా వచ్చే వరదలకు మేమేం భయపడతాం, మీకు ఎప్పుడైనా వచ్చే వరదలకు భయపడతారు కానీ అలాగా. అంచేత భిన్న భావన పలుమార్లు అనుభూతం అవుతూ ఉంటే అది పరిచితం అయిపోయి ఆ భయం పోతుంది. భయపడకు, ముందు అలా భయం వేస్తుంది అంతే. గతంలో దేహాత్మ భావన అలవాటు కదూ, విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అలాగ భయం వేస్తూ ఉంటుంది. భయానికి లొంగిపోయావనుకో మళ్ళీ జారి పడిపోతావు. అది కలుగుతూ ఉంటుంది. దానికి భయపడకుండా నీ స్వస్థితిని వదలకుండా ఉండు. ఆ భయం అన్న భావన వచ్చిపోతూ ఉంటుంటే అది నిన్నేమీ చేయలేదని నీకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ భయం పోతుంది అన్నారు అమ్మా. కాబట్టి ఎన్ని విధాలుగా చెప్తున్నారు చూడు. ధ్యానంలో వచ్చేటువంటి అనేక అనేక అడ్డంకుల్ని అవలీలుగా మనం ఎలా తొలగించుకోవచ్చో భగవాన్ మనకి తెలియచేశారమ్మా.